హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకు ఒక బెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని, అంటే ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, దాని ఏజ్ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఫర్దర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇదిగోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, దీని నుంచి మనకి గ్రూప్ సి పొజిషన్కి నాన్ గెజిటెడ్ పోస్టులకి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. ఇందులో ఈ పొజిషన్స్ ఏంటనేది చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఒకటి, సీనియర్ స్టోర్ కీపర్ ఒకటి, ఈ రెండు పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. రెండింటికి మనకి పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 4 అండి. రెండింటికి కూడా 25,500 నుంచి 81,100, అంటే మీకు ఆల్మోస్ట్ 50,000 అబవ్ ఉంటుంది గ్రాస్ శాలరీ అనేది. మంచి ప్యాకేజ్ అండి ఇది. సో ఎలిజిబిలిటీ ఉన్న అందరూ డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా మనం చూసుకుంటే దీనికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th స్టాండర్డ్ పాస్ అయ్యాలండి. 12th స్టాండర్డ్ పాస్ అయ్యి స్కిల్ టెస్ట్ నామ్స్ ఉన్నాయన్నమాట. అంటే మీకు టైపింగ్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. అంటే స్టెనోగ్రఫీ టైపింగ్ స్పీడ్ మీకు ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. 12th స్టాండర్డ్తో పాటు స్టెనోగ్రఫీ టైపింగ్ స్పీడ్ ఉండాలన్నమాట. అది ఉంటే మీరు డెఫినెట్గా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సీనియర్ స్టోర్ కీపర్ విషయానికి వస్తే దీనికి కూడా సేమ్ అండి, 12th స్టాండర్డే, 10+2 ఆర్ ఈక్వల్ అని అడిగాడు. దీనికి ఏంటంటే సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్లో సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి. ఈ సీనియర్ స్టోర్ కీపర్కి అయితే మెటీరియల్ మేనేజ్మెంట్లో సర్టిఫికేట్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడు ఇంటర్మీడియట్తో పాటు. బట్ ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితే మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఈ స్టెనోగ్రఫీ టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే మీకు ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ కూడా ఈ నోటిఫికేషన్తో పాటు లాస్ట్లో 3 pages ఉంది. అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు ఆ పేజెస్ 3 pages డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు ఎలా పంపించాలి, ఏంటి, ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఫర్దర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది వైజాగ్లో కూడా ఉందండి. మన విశాఖపట్నంలో కూడా మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అంటే ఇనీషియల్గా మనకి పోస్టింగ్ వచ్చిన తర్వాత 2 years ప్రొబేషన్ ఉంటుందండి, తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ఆల్రెడీ ఏజ్ చూసుకుంటే మనకి 2 పొజిషన్లకి 18 to 27 years మధ్యలో ఉండాలండి. అండ్ క్వాలిఫికేషన్, శాలరీ స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడండి. SC STకి 5 years, OBCకి 3 years, అలాగే PWD క్యాండిడేట్స్కి 10 years, PWD OBC అయితే 13, PWD SC ST అయితే 15 years. ఓకే. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ డిటర్మినేషను, అలాగే క్రూషియల్ డేట్ ఏది అంటే మనకి యాక్చువల్గా మనకి ఇది అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ అయిన తర్వాత నుంచి 28 days అనేది లాస్ట్ డేట్ అన్నాడు అనమాట. అంటే యాక్చువల్గా ఇది మనకి 17th to 24 ఈ డేట్లో రిలీజ్ అయిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. అంటే మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే March 15th వరకు ఉంటుంది డెఫినెట్గా. ఈలోపు మీకు అప్లికేషన్ అనేది అక్కడ రీచ్ అయిపోవాలన్నమాట. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా ఆల్రెడీ చెప్పాను కదండి, ఇదిగోండి March 15th. ఓకే. ఈ లోపే మీకు అక్కడికి అప్లికేషన్ అనేది రీచ్ అయిపోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్స్ అవి ఎక్కువ వచ్చాయి అనుకోండి, అప్లికేషన్స్ నుంచి షార్ట్ లిస్ట్ చేసి కొంతమందికి హాల్ టికెట్ పంపిస్తాడు. లేదు మోడరేట్గా అప్లికేషన్స్ ఉంటే అందరికీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ వస్తుంది. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ వచ్చిన తర్వాత మనకి అంటే ఎగ్జామ్ డేట్ అనేది మెన్షన్ చేస్తారన్నమాట. హాల్ టికెట్లో ఎగ్జామ్ డేటు, వెన్యూ డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తారు. ఎగ్జామ్ క్రైటీరియా ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఈ 4 స్ట్రీమ్ నుంచి ఈ స్ట్రీమ్ 25 questions 25 marks అనమాట. టోటల్గా 100 marksకి మీకు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదండి. నో నెగిటివ్ మార్కింగ్ విల్ బి డన్ ఫర్ రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. ఈ స్టాండర్డ్ కూడా ఎలా ఉంటుందంటే 12th స్టాండర్డ్ CBSE సిలబస్ ఉంటుంది. ఓకే. రెండిటికి మీకు సీనియర్ స్టోర్ కీపర్కి అలాగే స్టెనోగ్రాఫర్కి రెండిటికి కూడా మీకు సిలబస్ అనేది ఒకటే. రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకటే. ఓకే. రెండిటికి సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎగ్జామ్ ఉంటుంది. సెలక్షన్ అనేది మీరు అప్లై చేసిన పొజిషన్ బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది కాల్ లెటర్లో మీకు మెన్షన్ చేస్తారు.
అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ అపాయింటెడ్ ఆన్ ది బేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ షాల్ ఆన్ ది ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 2 years. చెప్పాను కదా ఆల్రెడీ 2 years ప్రొబేషన్ ఉంటుంది, తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ మీకు మెరిట్ లిస్ట్లో డ్రా అయింది అనుకోండి, ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఏజ్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. లేదనుకుంటే ఫర్దర్ నెక్స్ట్ స్టాండర్డ్ చూసుకుంటే నెక్స్ట్ అంటే ఈ ఏజ్ కూడా ఈక్వల్గా ఉంటే మనకి అప్పుడు ఏంటంటే మీకు న్యూమరికల్ యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ జనరల్ అవేర్నెస్ వీటిలో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళని తీసుకుంటారు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఎన్వలప్ కవర్లో పెట్టి ఎన్వలప్ కవర్ పైన రాయాలి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్. మీరు స్టెనోగ్రాఫర్కి అయితే స్టెనోగ్రాఫరు, సీనియర్ స్టోర్ కీపర్ అయితే సీనియర్ స్టోర్ కీపర్ అని మెన్షన్ చేసి కేటగిరీ ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్సీ ఎస్టీ ఏదైతే అది మీ కేటగిరీ ఇక్కడ మెన్షన్ చేసి అది క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలండి. ఆర్డినరీ పోస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏ అడ్రస్కి అంటే మీకు అప్లికేషన్ షుడ్ ఫార్వర్డ్ టు చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, వార్షిప్ ఎక్విప్మెంట్, జల్హాలి క్యాంప్ రోడ్, యశ్వంతపూర్ పోస్ట్, బెంగళూరు 560022. ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలన్నమాట. అది కూడా లాస్ట్ డేట్ చెప్పాను కదండి, March 15th లోపు అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్తో పాటు ఏమేమి అటాచ్ చేయాలంటే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఒకటి, అంటే మీ అడ్రస్ రాసిన ఎన్వలప్ కవర్ ఒకటి, ఓకే. దాంతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒకటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాని మీద అంటించాలి. ఆ అప్లికేషన్ కూడా గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించాలన్నమాట, ఓకే. మిగిలిన 2 సెల్ఫ్ సైనడ్ ఫొటోస్ కూడా మీరు పెట్టాలి, ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ ఒకటి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, అలాగే మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, 10th అయితే 10th, డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, ఆ డీటెయిల్స్ అన్ని క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి, అలాగే దాంతోపాటు ఒకవేళ ఎవరైనా వర్కింగ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇవన్నీ అటాచ్ చేసి ప్రతి పేపర్ మీద సైన్ చేసి మీరు ఎన్వలప్లో పెట్టి ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేయాలి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ కేటగిరీ మెన్షన్ చేసి అక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట. మీ టెస్ట్ సెంటర్కి వెళ్ళి రావడానికి మాత్రం టీఏడిఏ ప్రొవైడ్ చేయాలండి, మన ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. అండ్ ఫర్దర్గా ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ ఎనెక్సర్ 2 అని చెప్పాను కదా ఇందాక అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అంటించి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో అన్నాడు, దానిపైన మీరు సైన్ చేయాలి. అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటంటే 01 అండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేటెడ్ అంటే మీకు 17th to 23rd అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ నేము, అలాగే ఫాదర్ నేము, మదర్ నేము, మీ పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్ని రాయాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డా, పాన్ కార్డా, ఓటర్ కార్డా ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా అదే తీసుకెళ్ళాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా క్లెయిమ్ చేస్తే అది టిక్ చేయాలి. ఒకవేళ మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీకు రిజిస్ట్రేషన్ ఉంటే దాని ఏ ఊర్లో ఉంది దాని ఎంప్లాయ్మెంట్ నెంబరు ఆ 2 వేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి బిలాంగింగ్ అయితే అది టిక్ చేయాలి. టిక్ చేసి ఎస్ అని టిక్ చేసి ఇక్కడ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ రాయాలి. సెక్స్ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని రాయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి 10th స్టాండర్డ్ ఆన్వర్డ్స్, 10th 12th డిగ్రీ ఉంటే డిగ్రీ, డిప్లొమా డిప్లొమా, ఈ డీటెయిల్స్ అన్ని రాయాలి. అలాగే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట, ఓకే. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్, ఇక్కడ ప్లేస్ విశాఖపట్నం అయితే విశాఖపట్నం, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఏ ఊరు అయితే ఆ ఊరు ఇక్కడ రాసి ఇదిగోండి అడ్మిట్ కార్డు కూడా ఇచ్చాడండి. దీంట్లో మీరు ఇక్కడ ఫోటో అంటించాలి. అంటే ఎందుకంటే మీకు మీరు ఏదైతే అడ్మిట్ కార్డులో డీటెయిల్స్ రాశారో ఈ అడ్మిట్ కార్డే మీకు డేటు, టైము, వెను ఇవన్నీ వేసి మీకు పంపిస్తారనమాట. అందుకే మీకు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా అటాచ్ చేసి పంపించమన్నాడు, ఓకే. ఇందులో చూసుకుంటే ఫోటో అంటించాలి, సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అలాగే మీకు అప్లికేషన్ నెంబరు 01 అని చెప్పాను కదా 01 అని రాయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్, ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ నేము ఇక్కడ 01 17th to 23 ఈ డేటెడ్, అలాగే మీ నేము, అలాగే మీ ఫాదర్ నేము, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అఫీషియల్ యూజ్ ఓన్లీ. ఎప్పుడు మీరు టైము, డేట్ ఇవన్నీ ఆల్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మీరు థంబ్ ఇంప్రెషన్ వేయాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, రైట్ థంబ్ ఇంప్రెషన్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రైట్ థంబ్ ఇంప్రెషన్, మేల్ క్యాండిడేట్స్కి అయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఇలా ఫిల్ చేసి ఇదంతా మీరు మీకు ఏమేమి అటాచ్ చేయాలో చెప్పాను కదండి, ఆ డీటెయిల్స్ అన్ని అటాచ్ చేసి ఆ సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి దాంతోపాటు ప్రతి కాపీ మీద సైన్ చేసి అవన్నీ మీరు ఎన్వలప్లో పెట్టి ఎన్వలప్ పైన క్లియర్గా అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పి మెన్షన్ చేసి అలాగే కేటగిరీ నేమ్ అది రాసి అక్కడ ఇచ్చిన అడ్రస్కి పోస్ట్ చేయాలండి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.